హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీరు చూడగలరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. నేను ఈరోజు మీకు ఈ సింక్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో మనం తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, చాలా రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు, అందుకే ఎక్కువ రస్ట్ అనేది పేరుకుపోయింది. చూడండి, ఇలాంటి పింగానీటివి మనం ఎంతసేపు ఉన్నా హార్పిక్తో కానీ అలాంటి బాత్రూమ్ క్లీనర్స్తో యూస్ చేసుకుంటేనే బాగా కొత్త దానిలాగా షైనీ వస్తుందండి. బేకింగ్ సోడా వెనిగర్ యూస్ చేసామంటే నీట్గా వస్తుంది, కానీ కొత్త దానిలాగా ఉండదు. సో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ హార్పిక్ యూస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అంతా కూడా ఎక్కువగా మనకు వాటర్ అనేది పేరుకుపోయి ఇక్కడ మనకు మరకల్లాగా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత నేను నీట్గా చూపిస్తాను ఎంత బాగా షైనీగా వస్తుందో. ఓకే, మనం హార్పిక్ అనేది వేసుకుందామండి. మనకేం దీనికేం ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లేదు, లిటిల్ క్వాంటిటీతోనే మనము సింక్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలాంటి ఒక గ్రీన్ కలర్ స్క్రబ్బర్తో మనం కనుక నీట్గా క్లీన్ చేసామంటే బాగా వస్తాయండి. ఎక్కువ మీకు కనుక మరకలు ఉన్నట్లయితే మీరు స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేయండి. కనీసం ఇలాంటి సింక్స్ 3-4 డేస్ కన్నా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు బ్యాక్టీరియా అనేది ఇక్కడ నుంచే ఫామ్ అవుతుంది. సో బాగా ప్రెస్ చేసి కనుక మీరు క్లీన్ చేసినట్టయితే బాగా కొత్త దానిలాగా వస్తుందండి. మనం ఏదైతే సింక్ క్లీన్ చేస్తున్నామో ట్యాప్ కూడా క్లీన్ చేయండి, ఎందుకంటే ట్యాప్ అనేది మురిగ్గా ఉంటే బాగుండదు కదా. మనం ఎక్కడైతే స్ట్రెయిన్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా హార్పిక్ వేసి మనం కొద్దిగా ప్రెస్ చేసా, బాగా ఎక్కువ స్ట్రెస్ చేసి పెట్టామంటే బాగా వచ్చేస్తుంది. సో అయిపోయింది. సో నెక్స్ట్ మనం క్లీన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, మీకు చూస్తూనే కనిపిస్తుంది అనుకుంటాను, చాలా బాగా నీట్గా వచ్చేసిందండి, షైనింగ్గా కూడా ఉంది. సో దీన్ని కనుక మీరు నీట్గా టవల్తో తుడుచుకున్నట్లయితే చూడండి, మీకు బాగా కనిపిస్తుంది కదా, అప్పుడు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు బాగా నీట్గా వచ్చేసింది. కనీసం 3-4 డేస్కి చేసుకున్నారంటే ఇంకా బాగా నీట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.